నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజలను పార్టీని సొంత బిడ్డల్లా చూసుకునే వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు. ఆర్కే రోజా. మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ కోహ్లీకి బీసీసీఐ గుడ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే నేడు రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతుంది. మహిళల పైన మనం సత్యభామలాగా నారావారి నరకాసుర పాలన అంతం చేయడానికి నడుం బిగించాలి. చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే. చంద్రబాబు సూపర్ సిక్స్లు సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించడానికి ఉన్మాదులను తయారు చేస్తున్నారు. ప్రజలను పార్టీని సొంత బిడ్డల్లో చూసుకునే వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ సిక్స్. సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు. కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది, ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం, జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు, వాళ్ళ తెలుగుదేశం, జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ సిక్స్ లేదు. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం, ఎవరు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నారు, లేదా ఎవరు మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది.
ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగొడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చెందకుండా చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే, దళిత కుటుంబం కూడా అదే, వికలాంగుల కుటుంబం కూడా అదే. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. విడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతా ఉంది. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నాకు నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులను, రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టింది ఈ ప్రభుత్వానికి నిద్రపట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయని గురజాడ అప్పారావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా? అందగత్తలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాము. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం. అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద అడుగడుగున అందాలే. కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతుంది తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క
జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నది అంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది. ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. అతిథి దేవో భవ, ఇది మన సంస్కృతి. ప్రపంచ నలుమూలల నుండి, దేశ విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇద్దాం, గౌరవిద్దాం, వాళ్ళని స్వాగతిద్దాం. కానీ పేద ప్రజల కన్నీళ్లను ఆరబోసి అత్తరు తయారు చేసి వాళ్ళ మీద సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించి స్వాగతించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. ఇది సమంజసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరి మెప్పు కోసమో ప్రజల్ని ఏడిపించడం ఇది ప్రజాపాలన అవుతుందా? ఒకసారి అర్థం. ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ళు టెస్టులు T20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్ళ A+ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. వారు భారత క్రికెట్లో భాగమై ఉన్న A+ సౌకర్యాలు గతంలో మాదిరి వారికి లభిస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ T20 టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ కాంట్రాక్టు కొనసాగుతుంది. వారు ఇప్పటికీ భారత్ క్రికెట్లో భాగమే. వారికి గ్రేడ్ A+ యొక్క అన్ని సౌకర్యాలు లభిస్తాయి అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. కాగా బీసీసీఐ రూల్స్ ప్రకారం 3 ఫార్మాట్లకు అందుబాటులో ఉండే ఆటగాళ్లకు మాత్రమే గ్రేడ్ A+లో కాంట్రాక్టులు ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే 2024లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ కోహ్లీ అంతర్జాతీయ T20ల నుంచి వైదొలిగారు. అలాగే ఇటీవల టెస్ట్ ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికారు. రోహిత్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టు తరపున బరిలోకి దిగే ఏకైక ఫార్మాట్ వన్డేలే. ఈ ద్వయం 2027 ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే వన్డే ఫార్మాట్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలనేది వారి కోరిక. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు బోల్తాపడి ట్రోఫీని త్రోటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్లు 66/2025, 97/2025, 98/2025 యందు దొంగతనాలకు సంబంధించి ప్రధాన నిందితురాలైన సాతలి గ్రామానికి చెందిన నీరడి మంజుల, వయసు 40 సంవత్సరాలు, భర్త పేరు సాయిలు, కులం ముదిరాజును ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో నగలు అమ్మేందుకు వచ్చిన రాష్ట్ర సమయంలోనే పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డి పోలీసు వారు సాతిలి గ్రామంలోని 3 ఇళ్లలో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు నిందితురాలు పేరు నీరడి మంజుల. ఈమెకు 45 సంవత్సరాలు ఉంటాయి. మీకు సాతిలి గ్రామం ఈమెది. సాతిలి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 3 దొంగతనాలు అవి ఆమె కన్ఫెస్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 66, అందులో ఒక 4,000 రూపాయలు మరియు చెవి కమ్మలు, ఒక ముక్కు పుడకపోయింది. అలాగే క్రైమ్ నెంబర్ 97లో పట్టగొలుసులు ఒక 20 తులాలు, ఒక చెవి కమ్మలు, అలాగే ఒక 13,000 రూపాయలు పోయినాయి. అలాగే 98 క్రైమ్ నెంబర్లో ఒక 5 తులాల సిల్వర్ కడియము మరియు ఒక 10,000 రూపాయలు పోయినాయి. ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫెస్ చేసింది. దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది. పట్టగొలుసులు మరియు కమ్మలు, అలాగే 12,000 రూపాయలు, అదేవిధంగా కడియం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆమెని ఇప్పుడు ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ పెట్టిందో ఆమె గుర్తులేవని అంటున్నారు. కాబట్టి ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీస్ మరియు హోంగార్డ్ ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు.
వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశ ప్రకారం గత నెల 25 నుంచి ప్రారంభమైన ఈ నెల 13 వరకు 15 రోజుల పాటు సదాశివపేట మండలంలోని వివిధ గ్రామాల దాదాపు 65 మంది విద్యార్థులకు ప్రభుత్వ రవీంద్ర మోడల్ ఉన్నత పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు. వేసవి శిబిరంలో ఆర్ట్, కుట్లు, అల్లికలు, మెహందీ, డాన్స్ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆర్ట్ను రాజశేఖర్, కుట్లు, అల్లికను విజయలక్ష్మి, మెహందీస్ ఎస్కే అంజుమ్, డాన్స్ ను మైథిలి శిక్షణ ఇచ్చారని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు. ఈ అంశాలే కాకుండా వేరు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు టీచర్స్ ముందుకొచ్చారని, ముగింపు కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించి ప్రోత్సహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఎంఆర్సీ స్టాఫ్ అక్బర్, రాజేశ్వర్, మల్లేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు. This is best opportunity for us all to practice all art and craft and mehendi. This is wonderful and spacious to all of you, and this is the best the one which is the great summer camp. So I felt very happy to hear this. Just today only I came. I don't know this opportunity. So just today I know, but it is very wonderful to see. Thank you. 7వ తరగతి చదువుతున్నాను. నేను హాస్టల్ కేజీబీ సదాశివపేటలో చదువుకున్నాను. నేను ఈ సమ్మర్ 15 డేస్ సమ్మర్ క్యాంప్ వచ్చినందుకు నేను చాలా నేర్చుకున్నాను. డ్రాయింగ్ కూడా నేను మంచిగా చేశాను. సార్ కూడా షేడింగ్స్, ఆ షేడ్స్ అన్నీ కూడా నేర్పించాడు. డ్రాయింగ్ మాస్టర్, డాన్స్ టీచర్, కుట్లు, అల్లికలు, మెహందీ, అందరు టీచర్స్ కూడా మంచిగా చెప్పారు. నేను మంచిగా నేర్చుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో తాజాగా ప్రాంతం మరోసారి దాడులతో దద్దరిల్లుతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. దుర్ఘటనలో 48 మంది పౌరులు మరణించగా వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్ అమెరికన్ బందీని విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇటీవల ఇజ్రాయెల్ పై హూతీలు జరిపిన దాడుల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హూతీలను ఖచ్చితంగా ఎదుర్కొంటామని గతంలో ఐడిఎఫ్ చేసిన దాడులను వారు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయని, బాంబుల మూతలతో ఊరెత్తిస్తామని ఆయన అన్నారు. బుట్టను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలను పార్టీని సొంత బిడ్డల్లా చూసుకునే వైఎస్ జగన్, మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు. ఆర్కే రోజా. మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీకి బీసీసీఐ గుడ్ న్యూస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.